చెప్పి ఆ కుర్రోడు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆధారపడద్దు, మీరు ఉండండి, మీరు ఉండాలి రాజకీయాలు అని చెప్పారు. ఆయన చెప్పకపోయినా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఫిక్స్ అయిపోయారు. రాజకీయాలను చెల్లిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. మీరు ఏమైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని, ఆలోచన విధానం నాకు చెప్పారు. అక్కడ పంచాయతీ స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించాడు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. నేను ఏమనుకున్నానంటే స్థానిక మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది ఒక 10 మంది 12 మంది టీం ని తీసుకెళ్లి అసలు ఎలా అది ఈయన ఐడియాలజీ చూడండి. ఏదో అవినీతి అక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాయి, తిట్టండి, కొట్టండి, పొడి చేయండి అనేం చెప్పలా. కేరళలో ఇలా తరహా పాలసీలు ఉన్నాయి, బాగుంది, కేరళ డెవలప్ అవుతుంది, వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు మీ పాయింట్లు, మీ ఐడియాలజీ. అలాంటి కేరళకి మీరు రావాలి అని అంటే నేను కూడా తీసుకెళ్దాం అనుకున్నా అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి, ఎంపీ క్యాండిడేట్లకి, వాళ్ళ కార్యకర్తలకు ఆయన చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది గొప్ప పంచాయతీ వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ వికేంద్రీకరణ